స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమిలి నియోజకవర్గం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ రేపు 2047 లోపు మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి నిలపాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేనటువంటి వ్యక్తి ఈ రోజు అడుగడుగున కూడా ఆ మాదిరి రాక్షసత్వం ప్రదర్శిస్తూ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఫేజ్ 1, ఫేజ్ 2 అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా పోలవరానికి ధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేయడం కాకుండా కేంద్రంలో కూడా ఆ రోజు నీ కేసుల భయమో లేకపోతే నీ ఆస్తుల కోసమో నీ బెయిల్ కోసమో ఆ రోజు పోలవరాన్ని కూడా మరి ఆ రోజు విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు ఆ పోలవరాన్ని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద నీరు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు వస్తామని ఒక లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇంకొక పక్క ప్రకాశం జిల్లా అత్యంత వెనుకబడి జిల్లా వెలిగొండ దశాబ్దాల తరబడి అది పెండింగ్ లో ఉంటే మళ్లీ దగ్గర 2026 కల్లా వెలిగొండను పూర్తి చేసి ఫ్లోరైడ్ వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాకు నీళ్లిచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకుంటూ నిన్ననే చూశారు హంద్రీనెవా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో హంద్రీనెవాకు ₹1 పెట్ల, ఒక కరబస్తా సిమెంట్ పెట్ల, ఒక తట్ట మట్టి తీలా కానీ 5 సంవత్సరాల్లో ఆయన చేయనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హంద్రీనెవా మరి యొక్క 3850 క్యూసెక్కుల సామర్థ్యం నీటిని నిన్న విడుదల చేయడం కానీ మరి ఆ రోజు 9 మాసాలు మోసినటువంటి తల్లి అటువంటి బిడ్డను మరి కారు చక్రాల కింద టైర్ల కింద ఆ తలకాయలు తొక్కుకుంటూ పోతాడు. 6 కాలం కష్టపడి శ్రమించి పగలనక రాత్రనక పంట పండించినటువంటి మామిడికాయల్ని తొక్కించుకుంటూ పోతాడు. పైపెచ్చు మరి ఏదైతే ఆవు చేలో వేస్తే దూడ గట్టుల మీద అంటారు. అదేవిధంగా ఆ నాయకుడికి తగ్గ రీతిలోనే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరికేస్తామంటారు. రప్ప రప్ప అని నరుకుంటూ పోతామని చెప్తుంటారు. నిజంగా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బెట్టింగ్ రాయలకి, మాఫియా గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పరామర్శతో సరిపెట్టిన వాళ్ళకి విగ్రహాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశ చరిత్రలో ఇటువంటి గంజాయి, బ్లేడు, బెట్టింగ్ బ్యాచ్లకి విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకుల్లోనే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే 2024లో వైనాట్ 175 అనేటువంటి పార్టీకి 11 స్థానాలు కూడా ఇవ్వనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిస్తున్నటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఆయన వ్యవహార ధోరణిని చూస్తే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంచేత ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి విధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ఒక పక్కన సాగునీరు త్రాగునీరు అందిస్తుంది, మరొక పక్క పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతాయి. ఇక్కడ మీరు చూసారు విశాఖపట్నంలోనే లూలు కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కంపెనీ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఆఖరికి కడ్రాయల కంపెనీ, జాకీ కంపెనీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపోయినటువంటి పరిస్థితి. మళ్లీ ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఈ రాష్ట్రంలో రాడని గ్యారంటీ ఇవ్వండి అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మరి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర మీద కపట ప్రేమ చూపించావు తప్ప మరి నిజంగా ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తుంటే ఈ రోజు మరి ఏదైతే పుష్కర నుంచి అదేవిధంగా పురుషోత్తో పాటు నుంచి విశాఖకు ఉత్తరాంధ్రకి నీళ్లు వచ్చేయండి. మళ్ళీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 1200 కోట్ల రూపాయలు మొన్ననే ఫస్ట్ ఫేజ్ లో నిధులు కేటాయించడం కాదు టెండర్లు పిలిచి 2025 అంటే ఈ సంవత్సరంలోనే ఉత్తరాంధ్రకు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి 5 సంవత్సరాల్లో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ లో ₹1 ఖర్చు పెట్టలా, ఒక సిమెంట్ బస్తా చేయలా, మరి ఒక్క తట్ట మట్టి తీయలా.